సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లో వరుస గొలుసు చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. పటాన్చెరుకు చెందిన అయాజ్ మహమ్మద్ నిజాం ఈ నెల 22న జహీరాబాద్లోని ఆదర్శ్ నగర్లో ఓ మహిళ మెడలోంచి పుస్తల తాడును లాక్కెళ్లారు. బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో జహీరాబాద్, బీదర్, కంకోల్, సదాశివపేట పట్టణాల్లో సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితులను గుర్తించారు. వారి నుంచి 2.5 తులాల బంగారం, బైక్ స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించినట్లు డీఎస్పీ తెలిపారు. 22 జనవరి 2026 నాడు జైరాబాద్లో రాబరీ కేసు రిపోర్ట్ అయింది. సీసీ ఫుటేజ్ని చూసి తర్వాత అతను ట్రేస్ చేయడం జరిగింది. అయాజ్ అండ్ నియామ్. అయాజ్ 24 సంవత్సరాలు, నిజాం 31 ఇయర్స్, పటాన్చెరు వాస్తువు. అయాజ్ ప్రీవియస్ చిన్నపిల్లల కేసు విషయంలో కూడా కోర్టుకుపోవడం జరిగింది. వచ్చిన తర్వాత కూడా అతని ఫ్యామిలీ పరిస్థితి బాగలేక ఇది నేరం చేయాలనే ఉద్దేశంతో జైరాబాద్ టౌన్ ఏరియాలో వచ్చి ఆదర్శ కాలనీలో రాబరీ చేయడం జరిగింది. ఈ కేసులో వాళ్ళు ఇంట్రాగేట్ చేస్తే 2.5 గోల్డ్ కన్ఫెక్ట్ చేయడం జరిగింది. ప్రజలందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాము, ప్రతి ఒక్కరి ఇంటి దగ్గర సీసీ కెమెరా పెట్టుకోవాలని కోరుతున్నాము.